లో చేరవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మంచిది ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ఆసాపు రాసిన ఇది దైవ ధ్యానమైనటువంటి కీర్తన. ఈ కీర్తన దైవ ధ్యానము కొరకు ఆసాపు రాసి ఉన్నాడు. ఈ కీర్తనలోని దేవుని మందిరమును పాడు చేయటానికి, దేవుని మందిరాన్ని పాడు చేయడానికి దుష్టులు పొంచి ఉన్నారు. దుష్టులు మందిరాన్ని నాశనం చేయాలని పొంచి ఉన్నారు అని మనకి కీర్తనలోని వ్రాయబడి వచ్చున్నది. అందుకనే ఆసాపు రాస్తున్నాడు, దేవా నీవు నిత్యము మమ్మను విడనాడితివేమి, నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజుచున్నదేమి. వినండి, నువ్వెందుకు మా మీద కోపాన్ని చూపిస్తున్నావు? దేవుడు ఎందుకు మనిషి మీద కోపాన్ని చూపిస్తాడు? దేవుడికి ఎందుకు ఒక్కొక్కసారి మనుషులను అసహించుకుంటాడు, ఎందుకు విడిచిపెడతాడు అనంటే, ఏదేను తోటలోని ఆదాము అవ్వలను ప్రియులారా దేవుడు ప్రేమించి వారిని తయారు చేశాడు. దేవుడే ప్రేమించాడు, దేవుడే వారిని సృష్టించాడు, దేవుడు వారితో సహవాసం చేస్తూ ఉన్నాడు. ఎందుకో విడిచిపెట్టాలనిపించింది, ఎందుకో తోటలో నుంచి గెంటి వేయాలనిపించింది. కారణం ఏమిటి అంటే, దేవునికి మనిషి మీద ఎప్పుడు కోపం వస్తుంది, ఎప్పుడు విడిచిపెట్టాలనిపిస్తుంది అనంటే, మనిషి దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు ఆ వ్యక్తిని దేవుడు విడిచిపెట్టాలని బహుభయంకరమైన కోపంతో ఉంటాడు. ప్రియులారా గమనించండి, ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశారు ఏదైనా తోటలోని ఆదాము అవ్వలు. వారిని తోటలో నుంచి బయటికి వెళ్ళిపోండి అని చెప్పాడు. వెళ్ళిపోండి అని చెప్పాడు, కానీ అలా వదిలేలేదు. మరలా తోటలోంచి దేవుడే బయటకు వచ్చి, ఇదిగో ఆదాము అవ్వా, మీరు ఫలించండి, మీరు అభివృద్ధి చెందండి, మీరు విస్తరించండి అని ఆశీర్వదించాడు. వారికి తోడుగా ఉన్నాడు. ప్రియులారా గమనించండి, ఆ తర్వాత ప్రజలందరూ కూడా మరలా ఏమండి పాపములతో అపరాధములతో నిండిపోయినప్పుడు మరలా దేవునికి కోపం వచ్చింది. ఇక ఇలా కాదని చెప్పి జలప్రళయము ద్వారాగా అందరినీ కూడా ముంచేశాడు, చంపేశాడు. ఒక కుటుంబాన్ని మాత్రమే బ్రతికించి ఉంచాడు ఈ భూమి మీద, నోవాహు కుటుంబం. ఎందుకు అనంటే, నోవాహు, ఈ తరముల వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడిగా కనబడుతున్నావు. అంటే దేవుడు నీతిమంతులను ప్రేమిస్తాడు, నీతిమంతులను విడిచిపెట్టడు, నీతిమంతులను హత్తుకుంటాడు. నీతిమంతుల పట్ల దేవుడు తన కృపను వెల్లడిపరుస్తూ ఉంటాడు. అందుకనే నోవాహు, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందినట్లుగా, కాపాడునట్లుగా, బ్రతుకున్నట్లుగా ఒక ఓడను సిద్ధం చేసుకో అని చెప్పి ఓడను చేయమని చెప్పాడు. ఆ ఓడ ద్వారా ఏమండి నోవాహును తన కుమారులు షేము, హాము, యాఫెతులు ఏమండి కోడళ్లను, తన భార్యను 8 మంది, వారు 8 మంది కూడా కాపాడబడ్డానికి దేవుడు కృపనిచ్చాడు. గమనించండి, దేవుడు ఎప్పుడు విడిచిపెడతాడు అంటే, నీవు పాపం చేసినప్పుడు, నువ్వు దేవునికి విరోధంగా జీవించినప్పుడు దేవుడే మనలను విడిచిపెడతాడు. అందుకనే దావీదు అంటాడు కదా, నా ప్రార్థన నా ఎదలోనికే వచ్చుచు ఉన్నది అని. నిజమే ప్రియులరా, నేను నా హృదయములో పాపమును లక్ష్యము చేసిన ఎడల దేవుడు నా మనవి వినకపోవును అంటాడు. అంటే దేవునికి మానవునికి, దేవుని నుంచి మానవుని దూరం చేసేది ఏంటి అని అంటే సిన్, పాపం. పాపము నిన్ను దేవునికి దూరం చేస్తూ ఉంది. పాపం దేవునికి నీకు విరోధాన్ని తీసుకొస్తుంది. పాపం దేవుని సన్నిధి నుంచి నిన్ను వెళ్ళగొట్టేటట్లుగా చేస్తూ ఉంది. కనుక పాపము నుంచి నువ్వు విడుదల పొందితే నువ్వు దేవునికి దగ్గర అవుతావు. దేవునికి దగ్గర అవుతే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు. వినండి, నిత్యము నీవు మమ్మల్ని విడిచిపెడతావా అని భక్తుడు మాట్లాడుతున్నాడు. ఆ నిత్యము విడిచిపెట్టేవాడు కాదు ప్రియులరా. ఒక రోజున ఒక తండ్రి దగ్గర కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు వినండి, తండ్రి నాకు ఆస్తినిచ్చి నేను దూరదేశం వెళ్ళి
సంపాదించుకొని వస్తాను, ఇంకా రెట్టింపు ఆస్తిని చేసుకొని వస్తానని తండ్రి దగ్గర నుంచి ఆస్తిని తీసుకొని దూరదేశం వెళ్ళిపోయాడు. విచ్చలవిడిగా పాపం చేసి దుర్వ్యాపారము చేసి తనకున్న ఆస్తంతా డబ్బంతా పాడు చేసుకొని వినండి వేశ్యల పాలైపోయాడు, దొంగల పాలైపోయాడు, నష్టాలు తెచ్చుకున్నాడు, అంతా కోల్పోయాడు. వినండి, ఇప్పుడు దేవునికి దూరమై అంటే తండ్రికి దూరం అయ్యాడు, ఆస్తిని పోగొట్టుకున్నాడు, ఆరోగ్యం పోగొట్టుకున్నాడు, ఐశ్వర్యాన్ని పోగొట్టుకున్నాడు, పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఒంటరివాడైపోయాడు, అధోగతి పాలైపోయింది. తండ్రి వెతుక్కుంటూ కుమారుడి దగ్గరికి వెళ్ళాడా? ఇక్కడున్నారు మీరు అందరూ, అర్థమవుతుందా? తండ్రి వెతుక్కుంటూ కుమారుని దగ్గరికి వెళ్ళలేదు. అదే అధ్యాయములని అంటే లూకాసు వార్త 15 అధ్యాయం అంతా మనం చూస్తే ఏమండి వినండి, అక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ పై మాటలు మనం కొన్ని విషయాలు చూస్తూ ఉంటే ఏమండి కుమారుణ్ణి వెతుక్కుంటూ తండ్రి వెళ్ళలేదు. కానీ ఆ పై వచనాల్లోని నాణ్యం పోయిందట. ఒక ఆమెకు 10 నాణేలు ఉన్నాయి, అందులో ఒక నాణ్యం పోతే ఆమె ఇల్లంతా ఊడ్చి ఆ నాణ్యము దొరికేటట్లుగా వెతికి నాణ్యము దొరికిన తర్వాత అనేకులను పిలిచి సంతోషించిందట. ఆ తర్వాత ఒక అతనికి 100 గొర్రెలు ఉన్నాయట, అందులో ఒక గొర్రె తప్పిపోయింది. తప్పిపోయిన గొర్రె కోసం 99 గొర్రెలను పక్కన పెట్టి ఆ తప్పిపోయిన గొర్రె కోసం వెతుక్కుంటూ వెళ్ళాడు కాపరి. వెతికి ఆ గొర్రెను పట్టుకొని ఏమండి సంతోషముతో అనేక మందిని పిలిచి, రండి నాతో కూడా సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె తిరిగి మరలా దొరికింది అని సంతోషించాడు. వినండి, నాణ్యము తప్పిపోయినప్పుడు ఆ స్త్రీ వెతికింది, గొర్రె తప్పిపోయినప్పుడు కాపరి వెతకడానికి వెళ్ళిపోయాడు. కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత తండ్రి వెళ్ళలేదు. కారణం ఏంటో తెలుసా? వినండి, నాణ్యము తిరిగి రాదు కనుక వెతకాల్సిన అవసరత ఉంది. గొర్రె తిరిగి రాదు, అది పశువు, దానికి కోసము వెతుక్కుంటూ వెళ్ళాలి. మనిషి బుద్ధి జ్ఞానములు కలిగిన వాడు, వాడికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడు. వినండి, నువ్వు పాపం చేసి నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఉన్నావు, దేవుడు విడిచిపెట్టేస్తాడు నిన్ను, దేవుడే వదిలేస్తాడు. దేవుడు వదిలేసినప్పుడు నువ్వేం చేద్దామనుకున్నావు? దేవునికి ఎందుకు దూరం అయ్యావు? పాపాన్ని బట్టి దేవునికి దూరం అయ్యావు. లోకాన్ని ప్రేమించి, లోకంలో ఉన్నవాటిని ప్రేమించి, లోక ఆశల వైపుకు వెళ్ళి దేవుణ్ణి దూరం చేసుకున్నావు. దేవుణ్ణి దూరం చేసుకొని లోకంలో ఏదో ఉందనుకొని లోకం వైపు పరుగులు తీసావు. అయితే దేవుడు విడిచిపెట్టాడు. ఏముందో అనుభవించరా అన్నట్లుగా వినండి, అనుభవిస్తున్నావు, జీవిస్తున్నావు, దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు. ఇక నీ జీవితంలో సంపాదిస్తున్నావు కానీ అప్పుల పాలు, వడ్డీల పాలు, హాస్పిటల్ పాలు, సుఖం లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. వినండి, జీవితంలో ఏదో తెలియని వేదన, ఏదో తెలియని బాధ. వినండి, కారణం ఏంటో తెలుసా? దేవుడు నాకు తోడుగా లేడు, అందుకే నేను నా జీవితంలో శాపం అనుభవిస్తున్నాను. అంటే దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు వదిలేశాడు. దేవుడు వదిలేస్తే నీ జీవితము అధోగతి పాలైపోతూ ఉంది. ఇప్పుడు ఏం తెచ్చుకోవాలి? నువ్వు ఏం తెచ్చుకోవాలో తెలుసా? బుద్ధి తెచ్చుకోవాలి. నేను దేవునికి విరోధంగా పాపం చేశాను, అందుకే దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు. బుద్ధి తెచ్చుకొని మరలా తిరిగి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వినండి ప్రియులారా, దావీదు పాపం చేసినప్పుడు, బెత్షెబా విషయంలో పాపం చేసినప్పుడు ఏమండి తర్వాత బుద్ధి తెచ్చుకున్నాడు. నాతాను ప్రవక్త వచ్చి ఇదిగో ఆ మనుషుడు నీవే అని చెప్పినప్పుడు బుద్ధి తెచ్చుకున్నాడు, పాపాన్ని ఒప్పుకున్నాడు, సరి చేసుకున్నాడు. దేవా నన్ను విడిచిపెట్టద్దయ్యా. బుద్ధి తెచ్చుకొని పాపాన్ని విడిచిపెట్టి మరలా పశ్చాత్తాపడ్డాడు కనుక దావీదుని దేవుడు ఆశీర్వదించాడు, దావీదును మరలా హెచ్చించాడు, ఘనపరిచాడు, దీవించాడు. ప్రియులరా, ఏమండి సంసోను తన ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. ఏమండి వినండి, వద్దు అన్న స్థలానికి వెళ్ళాడు, చేసుకోవద్దన్న స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. వినండి, ఆమెతో ఏమండి ఏదో సంతోషించాలనుకున్నాడు, కానీ దేవునికి విరోధంగా చేసిన కారణాన్ని బట్టి దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ సంసోనుని విడిచిపోయాను. దేవుడు విడిచిపెట్టేశాడు సంసోన్ని. అప్పుడేమైందో తెలుసా? దేవుని బలాన్ని కోల్పోయాడు, ఏమండి శక్తిని కోల్పోయాడు, ఏమండి ఆశీర్వాదాన్ని కోల్పోయాడు, దేవుని యొక్క సహాయాన్ని కోల్పోయాడు. ఫిలిష్తీయుల చేతుల్లో కీలుబొమ్మ అయిపోయాడు, కళ్ళు పెరిగించబడ్డాడు, తిరగలి విసిరివాడిగా మారిపోయాడు. వినండి, చివరికి చచ్చిపోయాడు.
ప్రియులారా గమనించండి, దేవుడు ఎప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడో తెలుసా? నీవు దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు, దేవునికి విరోధంగా నువ్వు జీవించినప్పుడు దేవుడు నీకు దూరం అయిపోతాడు. కనుక బుద్ధి తెచ్చుకొని తిరిగి దేవుని దగ్గరికి వస్తే దేవుడు మరలా కనికరిస్తాడు, ప్రేమిస్తాడు, హత్తుకుంటాడు. ఏమండి, ఆ వెళ్ళిపోయిన ఆ కుమారుడు బుద్ధి వచ్చిందట, తిరిగి తండ్రి ఇంటి గుర్తుకొచ్చింది. మళ్ళా తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి నన్ను క్షమించవా అన్నప్పుడు ఆ తండ్రి కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టి కోల్పోయినవన్నీ తిరిగి ఇచ్చాడు. ఏం కోల్పోయాడో తెలుసా? ఆస్తిని కోల్పోతే దేవుడు తిరిగి ఆస్తిని ఇచ్చాడు. ఏమంటే అధికారాన్ని కోల్పోయాడు, మళ్ళీ ఉంగరాన్ని తొలగించాడు. ఏమంటే వస్త్రాలు కోల్పోయాడు, తిరిగి వస్త్రాలు తొలగించాడు. వినండి, ఆనందాన్ని కోల్పోయాడు, తిరిగి ఆనందాన్ని ఇచ్చాడు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడి దగ్గర నువ్వు ఏదైతే కోల్పోయావో కోల్పోయినవన్నీ నా దేవుడు మీకు ఇచ్చునుగాక. కోల్పోయిన సంతోషాన్ని దేవునికి ఇస్తాడు, కోల్పోయిన ఆనందాన్ని దేవునికి ఇస్తాడు, కోల్పోయిన ఆశీర్వాదాన్ని దేవుడిస్తాడు, కోల్పోయినటువంటి ఆరోగ్యాన్ని దేవునికి ఇస్తాడు, కోల్పోయిన సిరి సంపదలను దేవునికి ఇస్తాడు. ఎప్పుడయ్యా అంటే దేవుని దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు. ప్రభువా, నిన్ను ప్రేమించాల్సిన నేను నిన్ను ప్రేమించుకోవడం మానేసి లోకాన్ని ప్రేమించాను, పాపాన్ని ప్రేమించాను, పాపులతో సహవాసం చేశాను, నన్ను క్షమించు, ఇక మీదట నేను అలా బ్రతకను, నీకు లోబడి జీవిస్తాను, నన్ను ఆశీర్వదించు ప్రభు అని తిరిగి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మరలా నిన్ను ఆశీర్వదిస్తాడు. వినండి, 20 వచనంలో అంటాడు కదా, ఇందులోనే 74:20 అంటాడు కదా, లోకంలో ఉన్న చీకటి గల చోటు బలత్కారుల నివాసములతో నిండి ఉన్నది కాగా నిబంధన జ్ఞాపకము చేసుకునుము. నలిగిన వాని అవమానముతో నీవెందుకు మరల నిత్యమునకు ఆ శ్రమనందున వారు దరిద్రులను నీ నామము సనుతించుతురుగాక. దేవా, లెమ్ము, నీ వ్యాజ్యము నడుచుము, నీ వ్యాజ్యము నడుపుము, అవివేకుల దినమెల్ల నిన్ను నిందించు సంగతి జ్ఞాపకము చేసుకునుము. వినండి, శ్రమనందుతున్న వారిని జ్ఞాపకం చేసుకో. దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నీ శ్రమ చూస్తున్నాడు, నీ బాధలు చూస్తున్నాడు, నీ కష్టాన్ని చూస్తున్నాడు. దేవుడు నిబంధనను జ్ఞాపకం చేసుకునేవాడు. దేవుడు నీకు ఏదైతే నిబంధన చేశాడో, దేవుడు నీతో ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానమును దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఎప్పుడు అనంటే తిరిగి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు. వినండి, ఉదయకాల సమయంలో ప్రభువా, ఒకవేళ నీకు విరోధంగా నేనేమైనా జీవించి ఉంటే నన్ను క్షమించి ప్రభువా. కుటుంబంలో కానీ, వ్యాపారంలో కానీ, ఏమండి బంధువుల దగ్గర కానీ నీవేదైనా దేవునికి అయిష్టమైన పనులు చేసి ఉంటే, దేవునికి గాయం కలిగించే పనులు చేసి ఉంటే దేవుని దగ్గర క్షమించమని ప్రభుని అడిగితే దేవుడు మరలా నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, ఏమండి హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చిందట. ఇదిగో నువ్వు చచ్చిపోతావు హిజ్కియా. నీళ్ళు చక్క పెట్టుకున్నప్పుడు మంచం మీద పడుండి, అయ్యో నేను చచ్చిపోతానా, అప్పుడే నాకు ఆయుష్ నిండిపోయిందా, అప్పుడే నా దినములు గతించిపోతున్నాయా అని గోడ తట్టి తిరిగాడు, కన్నీళ్లు కార్చాడు. ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నా దోషములు క్షమించు ప్రభువా. ఒకప్పుడు నేను ఎంత భక్తిగా జీవించాను, ఎంత నీ కొరకు సేవ చేశాను, ఎంత మంచి పనులు చేశానో జ్ఞాపకం చేసుకోవా అని కన్నీరు కార్చాడు. దేవుని సన్నిధికి ఆ కన్నీళ్లు వెళ్ళాయి. ఆ కన్నీటి ప్రార్థన దేవుడు విన్నాడు. 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. ప్రియ దేవుని బిడ్డలు గమనించండి, ఒకప్పుడు మంచి పరిచర్య చేసావు నీవు, ఒకప్పుడు మంచి భక్తిగా జీవించావు, ఒకప్పుడు మోకాళ్ళ ప్రార్థన, ఒకప్పుడు దేవుని దర్శనాలు చూసి అనుభవం కలిగిన వ్యక్తి నువ్వు, ఒకప్పుడు చక్కగా దేవుని కొరకు వాడబడ్డావు, ఒకప్పుడు రోషంగా బ్రతికావు. ఒకవేళ ఇప్పుడేమన్నా దేవునికి దూరంగా ఉన్నావేమో, ప్రభు దగ్గర అడుగు, నన్ను క్షమించు ప్రభువా, కోల్పోయినదంతా నాకు తిరిగి దయచేయి అని ప్రభుని అడిగితే ప్రభు నీ పక్షాన గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన జ్ఞాపకం చేసుకునేవాడు, ఆయన విడిచి వెళ్ళిపోయేవాడు కాదు, ఆయన మరలా మనల్ని జ్ఞాపకం చేసుకునేవాడు. అంటాడు, దేవా నిత్యము మమ్మల్ని విడనాడితివేమి, నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజు వచ్చున్నదేమి. వినండి, ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది. ఆ నిత్యం విడిచిపెట్టేవాడు కాదు, ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది. ప్రేమ కలిగిన వాడు ఆయన దగ్గరికి వస్తే ఆయన హత్తుకునేవాడు. ఆయన అనేక మందిని హత్తుకున్నాడు. వినండి, ఆయనను కొట్టిన వారిని కూడా ఆయన క్షమించిన గొప్ప ప్రేమ కలిగిన మనసున్న మహారాజు ఆయన. ఏమండి వినండి, యేసు ప్రభువుని కొట్టిన వారిని, తిట్టిన వారిని, గడ్డం పెరిగిన వారిని, వీపు మీద తన్నిన వారిని కూడా శిలువలో వేలాడుతూ అంటాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరికి తెలియదు, నన్ను వీరిని క్షమించు అని ప్రేమతో క్షమాపణ ఇచ్చినవాడు మనం ఆరాధిస్తున్న ప్రభు అని ప్రేమ కలిగిన వాడు. రండి మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా
నీకు విరోధముగా నేను ఏమైనా దోషములు చేసి ఉంటే, పాపము చేసి ఉంటే క్షమించు, నన్ను మన్నించు, నన్ను విడిచిపెట్టవద్దు, నాకు దూరంగా